ప్రాణమైన ఇస్తానమ్మా నీ నిండు నవ్వు. పెళ్లి కూతున్నా ఏం పనికి పెళ్లికి పెళ్లి చేసుకుంటావా? ఎవరు పిల్ల? నేను రా అన్న. నువ్వు వచ్చి ఏం చెప్తాను? పెళ్లి కూతున్నా ఎండ కొడుతుంది వద్దు రాకు. పిల్ల మంచిగా ఉందా? ఏమో పెళ్లి చేసుకోవడానికి నాకేం తెలుస్తుంది? ఎండ బాగుంది నాన్న, ఎందుకు పోతున్నావురా? ఆడు పాపం ఆడు మరి ఫోన్ చేసిన రమ్మని పెళ్లికి. కాదు నీకు నాన్నకి చెప్పాగా రమ్మని చెప్పి నచ్చిండు, పత్రికలు ఇచ్చిండు గాని ఎట్లా పోతావురా? నా చిట్టు తల్లి బాధ నుంచి నేను కోలుకుంటూ లేకపోతే ఇక పెళ్లికి వచ్చేంత మోకం ఉన్నది ఇప్పుడు మాకు. చెప్పు, నేను పెళ్లికి ఏమని రావాలి? నేను ఏం సంతోషపడాలి? ఆ పెళ్లికేమో గాని అడిగేటోళ్ళే బాగుంటారు ఇప్పుడు నన్ను. అడుగుతారు అట్లానే. మీ సిట్టి ఎట్లా అనిపోయింది? పెళ్లికి అత్తలేదు నాన్న, రాబుద్ది అయితే లేదు. ఇంత బాధలు ఎందుకు వచ్చాడు మళ్ళీ ఆలేమనుకుంటారు అంటారు. ఇప్పుడు బాధనే పెళ్లి అందరు అడుగుతారు ఎక్కడికి పోయినా గానీ. మరి దగ్గరకు వచ్చి ఇట్లా చుట్టుకొని ఎట్లా అనిపోయింది, ఏమైంది, గిట్టెట్లా చేసిర్రు, ఇక వాళ్ళకి సమాధానం చెప్పలేక మనకు కొంత ఇంకెక్కువ బాధ ఇంకెక్కువనే కలుగుతుంది, తక్కువ కలగదు. ఇక సరే వాడు మరి ఫోన్ చేసి యూట్యూబ్ లో కామెంట్స్ ఏమవుతున్నాయి మరి మీరు వెంబడ వేరు కొన్నాట్లేదు కదా వీడియో ఎందుకు పెట్టలేరా అంటారు. నాకేమో పెట్టబుద్ధి అవుతలేదు. ఈ సందర్భంలో పెడితే మళ్ళీ ఏమంటారు రేపల్లా? అరే మీకు బాధలు ఉన్నాయి ఏమైనా ఉన్నాయని చెప్పేసి ఇట్లా అంటారు. కానీ మనం పోయింది ఎందుకైనా మన కుటుంబానికి మొత్తం గండ మొత్తం పోవాలని చెప్పేసి పోయినాం కదా. కుటుంబాలకు మనకు పంతులు చెప్పిండు కుటుంబానికి ఇంకా ఉన్నాయి అంట గండాలు, అవన్నీ పోవాలంటే మనం మొక్కాల దేవుళ్ళని. అందుకే గురించి పోయినాం, వాళ్ళకి చెప్పిపోయినాం కదా అని. ఆ పిల్లాని వల్ల సమ్మిరెడ్డి ఉన్నాడు కదా, ఆ పిల్లాని వల్ల నా అమ్మని ఆ సమ్మిని ఏమనుకోకని చెప్పు. అమ్మ నాన్న రాలేదని బాధపడితే ఏమనుకోకన్నది అమ్మ నాన్నని చెప్పు. కట్నం వేసి తిరిగిరా, కొంత చల్లబడ్డాం కదా. ఇప్పుడు ఎండకెళ్ళకు బాగున్నాయి ఎండలు ఇవాళ. అరా తమ్ముడు అట్లా అంటుండేది, వీడియో పెట్టాలి కదా, వాళ్ళకు కూడా అర్థం అవుతుంది కదా మనం మొక్కిన మొక్కులు. వీడియో పెట్టు, ఎందుకంటే మనం మొక్కిన మొక్కులు వాళ్ళకు కూడా అర్థమవుతాయి. అరే అంటోళ్ళు మత్త అంటారా కామెంట్లో, వాళ్ళని పడుచుకోక అంతే. మన బాధ మనకు తెలుసు. పోయింది ఎందుకోసం పోయినాం? మన గండాలు కుటుంబాల గండాలు పోవాలనే పోతిమి, అందరి గురించి అర్చన చేయించి మరి మొక్కులు పెట్టేత్తిమి. మరి అది అందరికి చెప్పాలి కదా కామెంట్లలో, ఎందుకు పెడతలేరు అన్నప్పుడు అట్లా నేను పెట్టా అంటుండే. ఏమైనా బాధల దేవుళ్ళ పొన తిరుగుతారా, దేవుళ్ళు మొక్కుతారా, ఈ బాధల మీకు మొక్కులు అంటారు కానీ అన్నిటికీ దేవుడి కారణం. కానీ ఎవరైనా ఏమన్నా అనుకుంటారా? మన బాధ మనకు తెలుసు. పోయింది ఎందుకురా? మనము పెళ్లిళ్ళకో పండుగలో పబ్బాలో చేసుకోలే, మనం పోయింది దేవస్థానంలకు, దానికి ఎవరేమన్నారు. కానీ నువ్వు కూడా ఎందుకు నాన్న పోవుడు? ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు నిన్ను అడుగుతారు. అంటోళ్ళు 100 అంటారు, నేను ఆడ తినేతాడని పోతలేను కదా. ఆడ నాకు కొంచెం దగ్గర బాగా పోతున్నా అంతే. పోయి ఇంతంతా గిఫ్ట్ చెత్తగా అంతే, తప్పదు అది. నన్ను నువ్వు కూడా పోయిరా పో, ఎందుకంటే ఇంటికాడ ఊకే బాధపడు ఎందుకు? అటు ఇటు పోతే ఎక్కువ బాధలు ఉంటున్నాయి, ఆ టార్చర్ ఎందుకు? తమ్ముని కూడా తోలుకపో. అరే ఎండకు బైకుల మీద పోకూరి, తమ్ముని తోలుకొని అందరు దోస్తులు అందరు కలిసి కారు మీద పోయిరారు. నువ్వు రావా? ఈ ఊరికి ఉంటావా? తలకాయ నొప్పి ఇంట్లో ఉన్న పోతే ఎంత ఫ్రెష్ ఎట్లా బయట కలుస్తాను మైండ్ ఫ్రెష్ అవుతుంది. ఎంత బాగుంటుంది కన్నీరు వాడు, ఆ బాధ ఈ బాధ. ఊరికి ఎన్ని రోజులనే ఉంటావు ఇంట్లో? నాడు అత్తమ్మ నువ్వు కూడా రా. మరి ఏం కదా ఏం చెప్తావు మరి? అందరూ అబ్బా నేను రాను నాన్న, నువ్వేమనుకోగా నేను రాను. మామయ్య పడుకున్నాడు. మామయ్య కూడా మాట ఇటు ఇప్పుడు ఏ ఫంక్షన్ పోతలేడు. అదు నాని నువ్వు, ఎందుకంటే ఊకే చెల్లి అనుకుంటే ఇంట్లో ఉంటే ఆ బాధ ఇంకా బయటపడలేదు. పదక్కలు పోతేనే ఇప్పుడు ప్రతి ఒక్క పెళ్లి కూతురులో నీ చెల్లె కనబడుతుంది. నేను కూడా ఏమంటున్నా అంటే నువ్వు కూడా మత్తే అందరం కలిసి కారణం వస్తాగా ఈ ఎండకు కూడా మళ్ళీ లేదు. ఇప్పుడు ఏ పెళ్లి కూతురును చూసినా గానీ వైషమ్మనే కనబడుతుంది. వైషమ్మ పెళ్లి కూతురు అయ్యి అది కనీసం సంవత్సరం కాకముందుకే ఆ అరిగాడిని పొట్టన పెట్టుకున్నాడు. కానీ ఒక మాట, అరిగాడు వాళ్ళ ఫ్యామిలీ ఏమనుకున్నారు తెలుసా? వాళ్ళు చాలా పాపాలు చేసిర్రు. వాళ్ళ పాపాలన్నీ అరికట్టేందుకు ఒక పుణ్యాత్కురాల్ని చంపితే వాళ్ళకి ఎలాంటి శిక్ష పడితే ఆ భగవంతుడు బాగా చూసి పుణ్యాత్కురాల్ని చంపేటట్టు చేసి వాళ్ళ పాపాలన్నీ బయటకు తెచ్చి వాళ్ళ కఠినమైన శిక్షలు వేసి వాళ్ళకి అస్సలు
మూనిందే మన వయసు వల్ల. అంటే ఇన్ని రోజులు పాపాలు చేసి వాళ్ళకి ఏం ఏం తలగలేవు. ఇక సెల్ అంటే ఎట్లుంటది? అయితే అన్ని పాపాల నుంచి బయటపడ్డాము, ఈ పాప నుంచి కూడా అంటే బయటపడదాం వాళ్ళ అనుకున్నాం. పాపాన్ని చంపడానికి మనం సిద్ధంగా చంపినాడు. అంటే దేవుడు ఏ రూపంలోనో వాళ్ళకి శిక్షలు ఎత్తాడు. అవన్నీ పక్కన పెట్టు. నాకైతే అర్థమైంది ఏమంటే ఏజ్ ముందు కదా కొట్లాడే కొద్దిగా తప్పదు కానీ అది నేను పోతా పెళ్ళికి పోతా నేను. ఎవరు కారు మీద పోమని చెప్తాం కదా. ప్రజలందరినీ కోరుకునేది నేను ఒకటే మాట, ఇప్పుడు పెళ్లిల సీజన్ కాబట్టి ప్రతి ఒక్కళ్ళు వచ్చుకుంటా పెళ్లి పత్రిక ఇచ్చుకుంటా శారదక్క పెళ్లికి రా, శారదక్క పెళ్లికి రా, మీరు అందరూ పెళ్లికి రారు అని చెప్తుంటే నాకు వయసు తల్లి బాగా గుర్తొస్తుంది. ఎందుకంటే నా బిడ్డ పెళ్లి బట్టలు పెళ్లి పారన ఆరక ముందుకే అంతమైంది చూసినవా, ఏ పెళ్లి కూతురు చూసినా మా వయసే కనబడుతుంది. నా బిడ్డ ఎటువాయ్ మా బిడ్డ ఎటువాయ్ అన్న బాధ ఇంకా ఇంకా బాగా పెరిగిపోతుంది పెళ్లిల సీజన్లో. మన పొసమ్మ కాడికి భార్య భర్తలు పెళ్లి బట్టలు పోతురు, వయసే కనబడుతుంది. ఈ బాధల నుంచి ఎప్పుడు బయటపడతామో దేవునికి తెలియాలి. కానీ మీరు ఎవరైనా సరే పెళ్ళిళ్ళు చెయ్యుర్రి, పిల్లలు కూడా అమ్మ నాన్న మాటలు వినాలి. పిల్లగాడు అమ్మ నాన్న మాటలు వినాలి, పిల్ల అమ్మ నాన్న మాటలు వినాలి. ఎందుకంటే అక్కడ కుటుంబానికి ఇక్కడ కుటుంబానికి ఇష్టం అయితేనే పెళ్లి అయ్యుర్రి. ఇక్కడ అత్తకు అక్కడ అత్తకు, ఇక్కడ మామ ఇక్కడ కుటుంబానికి అక్కడ కుటుంబానికి బాగా ఇష్టం అయితేనే పెళ్లి అయ్యుర్రి. రోజులకు ఇష్టం లేకున్నా కానీ ఇలాంటి ప్రాబ్లం లేవు. కొంతమంది మారుతారు, కొంతమంది మారరు. మరి తల్లిదండ్రులు ఒప్పుకుంటే ఏ అంటున్నావు? లేచిపోయిన పరిస్థితి ఏంటిదమ్మా? లేచిపోయిన వాళ్ళ పరిస్థితి ఏంటిదంటే, మనం ఎప్పుడైతే తల్లిదండ్రి మాట వినక లేచిపోయి పెళ్లి చేసుకున్నామో, ఎట్లా వినకుండా పెళ్లి చేసుకున్నామో అట్లనే బతకాలి. మళ్ళా తల్లిదండ్రి మాట మంచోళ్ళ మాటలు అయితే తినుర్రి అద్దనం, చెడిపోయే మాటలు మాత్రం వినకుర్రి, చేసుకున్న భార్యలని చంపకుర్రి. పెళ్లి ఎందుకు చేసుకుంటుంది భార్య? కుటుంబం అందరిని వాపుకొని కన్న తల్లిదండ్రులను కూడా వాపుకొని కట్టుకున్నోని నమ్మి వస్తుంది. మరి నమ్మినప్పుడు ఆ నమ్మకం మీద దెబ్బ కొట్టద్దు. అదే నమ్మకంతో భార్యని జీవితాంత కాలం కాపాడుకొని బతకాలి. మీకు ఒక కుటుంబం ఏర్పడుతుంది కదా, ఇక నీ కుటుంబం నుంచి ఆ పిల్ల వస్తుంది, ఆ కుటుంబం నుంచి నువ్వు వస్తావు, సంటర్లో మీరిద్దరు కలిసి బతుకుతారు, మీకు ఒక కుటుంబం ఏర్పడుతుంది. మరి మీ కుటుంబాన్ని అంతం చేసుకుంటారా? మీ కుటుంబం వెనుక కుటుంబాలు తయారైతేనే ఉంటాయి, చంపుకుంటూ పోతే కుటుంబాలు ఉంటాయా? అత్తన్న మాటకు అర్థము తోని బతకాలి. పుట్టింటి కాడ అమ్మ అని పిలుతుంది ఆడపిల్ల, అత్తింటికి వస్తే అత్తని అత్తమ్మ అని పిలుతుంది. అయితే నువ్వు అమ్మతో సమానమే కదా, అక్కడ అమ్మ ఇక్కడ అత్తమ్మ. ఆ అత్తమ్మ అన్న మాటలో అమ్మ పిలుపు వస్తుంది, ఆ అమ్మ పిలుపుకు అర్థం ఉంచురి కొంత. కోడన్లు అంటే ఏంటిది? కోడన్లకు కష్టాలు పెట్టుడు, కొట్టుడు, తిట్టుడు, కొడుకులకు ఎక్కులు చెప్పుడు కరెక్ట్ కాదు. అత్తలు అన్నది కొంచెం మారాలి. ప్రతి ఒక్క అత్త ఒక ఆడపిల్లని ఒక ఇంటి నుంచి తెచ్చుకున్న ఆడపిల్లని మన ఇంటి పిల్లలాగానే చూసుకోవాలి. చిన్న మనవరాలు చిన్న బిడ్డ చిన్నపిల్ల అని బాగా అందరు అన్నదమ్ములు చిన్నమ్మలు పెద్దమ్మలు మా పెద్దబాపులు అందరు మంచిగా చూసుకోరు చిట్టమ్మని. అందరు పెంచేది అని కడుపు కావాలని తల్లి చచ్చిపోని ఆడు చచ్చిపోని అని అన్నదమ్ములు చచ్చిపోని నా చిట్టమ్మని చేసుకొని ఇయ్యమన్న కొద్ది బలివేడికి వచ్చి మందు తాగి లంజ కొడుకు వచ్చి మీ ఇంటికన్నా ఉంటా సాదుకుంటా సవరించుకుంటా మీరు చెప్పినట్టు ఇంట చిట్టమ్మ నాకు కావాలని వచ్చి చేసుకొని నా చిట్టమ్మ పానం తీసుండ్రు. నా చిట్టమ్మ పానం ఎట్ట వేయిండు వాళ్ళ పానాలు అట్ట పోని ఆడు ఎళ్ళ ముందుకు 5 నెలల లోపల 2-3 నెలల లోపల ఆడు సత్యన సడుకుని నా చిట్టి దగ్గర కాలకాడ పెట్టనాలి అందరినీ. అమ్మా రిపోర్ట్ ఇంకా రాలేదా? అదే అమ్మ, ప్రతి ఒక్కళ్ళు ఏమంటారు అంటే ఇంకా రిపోర్ట్లు రాలేవా, ఇంకా న్యాయం జరగలేదా, ఏ న్యాయం జరిగేది అన్నది మాకు చెప్తలేరేంది. మరి ఆడు చంపినాక సార్లు అడుగుతారు కదా, మరి ఆడు ఎట్లా చంపిండు, ఏ కారణంతో చంపిండు, అవన్నీ ఇంకా బయటకు వస్తలేవు. ఆడు చంపే కారణం ఏముందో మీ నుంచి బయటకు వస్తున్నా, ఆ నుంచి ఏం బయటకు వస్తలేవు. మరి ఆని ముచ్చట్లు ఆడు చేసిన తప్పులను ఎందుకు కప్పిపుస్తుర్రు అని అని సాలు వినకుండానే పోలీసు వాళ్ళు ఇవన్నీ బయటకు తీయకుండానే ఉంటుర్రా, అన్ని బయటకు తీస్తుర్రు కానీ బయటకు ఎందుకు చెప్తలేరు అని ఇవన్నీ అంటుర్రు కదా. మేము ఇంకా కోర్టుకోలే, అయితే రిపోర్ట్లు ఇంకా రాలేవు. రిపోర్ట్లు వస్తే పోతామని మేము అనుకుంటున్నాం. వాళ్ళు ఏమంటారు అంటే కోర్టుకు వచ్చి రిపోర్ట్లు తీసుకోమని వాళ్ళు అంటారు. అయితే మా చెల్లెకు పానం మంచిగా ఉండలేదు, మొత్తం దాని బీపీ డౌన్ అయిపోయింది, ఎప్పుడు కింద పడిపోతుంది, నడక చక్క నడతలేదు, రోజు గులుగుసులు ఎక్కుడే, అన్నం చక్క తింటలేదు. అది కోలుకున్నాక మేము కోర్టుకు పోతాం. కోర్టుకు అయినాక న్యాయం ఏంది అన్యాయం ఏంది, ఇది ఏ న్యాయం జరుగుతుంది, ఏ శిక్ష పడుతుంది అన్నది మళ్ళీ మీకు క్లారిటీ ఇస్తాము. మాకు పోతేనే కదా మాకు ఆ న్యాయం గురించి అన్యాయం గురించి తెలుస్తుంది. ఇంకా పోలే,
ప్రతి ఒక్కరు ఏం అంటురంటే మీరు మీరు పెద్ద పెద్దలను కలుగుండ్రి, పలానోళ్ళ దగ్గర కోర్రి, పలానోళ్ళ దగ్గర కోరి న్యాయం జరుగుతుంది, పలానోళ్ళ దగ్గర కోరి న్యాయం జరుగుతుంది. ప్రతి ఒక్కళ్ళు పెద్ద పెద్దలు తెలిసిన వాళ్ళు చాలా కామెంట్లలో మాకు చెప్పుడు జరుగుతుంది. మాకు లేని ఆలోచనలు ప్రజలు మాకు అందిస్తుర్రు. మాకు వాళ్ళు ఒక దేవులతో సమానమైంది. ఇది ఏడు దాకా అవుతుందో ఎక్కడి దాకా పోతుందో ఇది పెద్ద ఎత్తున పోతుంది. అయితే వాళ్ళు ఇన్ని రోజులు ఏమనుకున్నారు అంటే చాలా తప్పులు చేసినాం, చాలా పాపాలు చేసినాం, అన్నిట్లలో బయటపడ్డట్టే ఈ కేసు నుంచి కూడా మేము బయటపడతామని వాళ్ళు సీరపేన్లది, అది సిత్తారిది కాదు సీరపేన్లది, అది ఎన్నో పాపాలు చేసి బయటపడ్డది. అన్నిట్లల్లా గెలిచొచ్చినాము, మా కుటుంబం ఇళ్ళకి కూడా గెలుతాం అనుకున్నది. కానీ ఇంత పెద్ద జరుగుతుందని వాళ్ళు అనుకోలేరు. పెద్దదంటే అతి పెద్ద జరుగుతుంది. ఇప్పుడు చిన్న చిన్న విషయం కాదు, చిన్న చిన్న కేసు కాదు ఇది. కొన్ని రాష్ట్రాలు ఎక్కువటయ్యారు కాబట్టి వాళ్ళ కుటుంబం బయటపడటానికి వీలు లేదు. వాళ్ళు బయటపడరు. మొత్తం వాళ్ళు వయసు ఇప్పుడు ఒక్కొక్కరికి 30 ఏళ్ళు, 40 ఏళ్ళు, 50 ఏళ్ళు ఉన్నాయా, 50 ఏళ్ళు అల్లనే ఉంటారు. అల్లనే ముసలు అయితే అల్లనే వాళ్ళ పాలన పోతాయి. ఇది ఒక్కటి మాత్రం గ్యారంటీ, వాళ్ళు బయటకు వెళ్ళరు, బాగుపడరు. శిక్ష ఎంత కఠినంగా ఉండాలనో మరి ప్రభుత్వం చేతులు ఉంటుందా, మరి పైన దేవుళ్ళ చేతులు ఉంటుందా, అవన్నీ మనకు త్వరలోనే తెలుస్తాయి. ఇంకోటి ఫ్రెండ్స్, అందరూ కామెంట్స్ పెడుతుర్రు వెమ్లాడ వీడియో, కొనాట్ వీడియో పెట్టమని. నెక్స్ట్ పెట్టేస్తాం. ఇంకోటి, మేము పడ్డ బాధలు ఏ అన్నలు కూడా పడద్దు. ఒక చెల్లె పోతే ఎంత నరకం ఉంటుందో మేము అనుభవిస్తున్నాం. ఒక్కళ్ళు ప్రతి ఒక్క లెక్కలు చెప్తున్నారు, ఎక్కడికి పోతే న్యాయం జరుగుతుంది అన్నది కొంతమందితో వింటున్నాము. కానీ ఇంకా కోర్టుకోయినాక ఏ న్యాయం జరుగుతుందో ఏ న్యాయం జరగదో తెలుసుకున్నాక అది జరిగితే న్యాయం పోము, జరగకపోతే మాత్రం ఖచ్చితంగా పోతాము. మీ మాట ప్రకారమే న్యాయం జరిగేదాకా ప్రతి ఒక్క చోటు పోయి మాత్రం తెలుసుకొని వాళ్ళకి శిక్ష పడేదాకా మేము పోరాడతాం. మా వయసుకు జరిగిన అన్యాయం ఆడపిల్లకు జరగకుండా మాత్రం ప్రతి ఒక్క ఆడపిల్లకు రక్షగా నిలబడతాం. ఏ ఆడపిల్లకు అన్యాయం జరగకుండా మనం అందరం రాష్ట్రమే మరి ఒక ఆడపిల్లకి ఇలాంటి కష్టాలు రాకుండా, ఏ పిల్లకు అన్యాయం జరగకుండా మనం పోరాడదాం. మనకు శిక్షలు గ్యారంటీ పడకూడదు. అన్న అక్కడ చూసినావా, ఎక్కడ చూసినా మన చెల్లె స్టోరీ అది చూసినావా?